నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు. ఈ నెల 15 వరకు అవకాశం ఇచ్చినట్లు హౌసింగ్ బోర్డు వెల్లడి. రాష్ట్రంలో ముగిసిన ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ. 73 లక్షలకు పైగా ఓట్లు తొలగే అవకాశాలు, మరో 61 లక్షల్లో తేడాలు. ఢిల్లీలో 21 మంది మహిళా టెలికాలర్లను అరెస్టు చేసిన పోలీసులు. మోసపూరిత కాల్ సెంటర్లో పనిచేస్తున్న తెలుగువారేనని వెల్లడి. బెంగళూరులోని ఓ 5 స్టార్ హోటల్లో దారుణం. 2 కుమార్తెలను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్యాయత్నం. కొలంబియాలో 111కి చేరిన భూకంప మృతుల సంఖ్య. 1900 మందికి గాయాలు, కొనసాగుతున్న సహాయ చర్యలు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. ముసాయిదా జాబితా దశలోనే సుమారు 73 లక్షలకు పైగా ఓట్లు తగ్గడం ఖాయమైపోయింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోనే 43 లక్షల ఓట్లు పోనున్నాయి. రాష్ట్రంలో ఒక్క జిల్లాలో 100% ఎన్యూమరేషన్ కాలేదు. ఈ నెల 17 నుంచి మరో కీలక దశ మొదలు కానుండగా ఆ రోజు ముసాయిదా జాబితా ప్రచురించి నోటీసుల జారీ, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. సుమారు 60 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఐఆర్లో కీలకమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్రంలో సుమారు 73 లక్షలకు పైగా ఓట్లు తగ్గనున్నాయి. క్యూర్ పరిధిలోనే దాదాపు 43 లక్షల ఓట్లు పోయే అవకాశం కనిపిస్తోంది. సోమవారం సాయంత్రం 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 78.26% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. ముసాయిదా జాబితా దశలోనే రాష్ట్ర వ్యాప్తంగా 21% పైగా ఓట్లు తగ్గిపోనున్నాయి. వారిలో మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఒక్క జిల్లాలోనూ 100% ఎన్యూమరేషన్ జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 3,38,26,448 ఓటర్లు ఉంటే 2,64,73,616 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ చేశారు. అధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.31% ఎన్యూమరేషన్ పూర్తి కాగా హైదరాబాద్లో కేవలం 58.89% మాత్రమే జరిగింది. హైదరాబాద్లో 47,36,669 ఓట్లు ఉండగా 19,47,455 ఎన్యూమరేషన్ ఫారాలు అధికారులకు చేరలేదు. రంగారెడ్డి జిల్లాలో 36,99,743 ఓటర్లు ఉంటే 12,88,893 మంది నుంచి స్పందన రాలేదు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 29,79,130 మందిలో 10,73,298 ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వలేదు. హైదరాబాద్ లో నివసిస్తున్న వారు ఎక్కువగా సొంతూళ్లలో ఓటు కొనసాగించేందుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ నెల 17న మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. ఆ రోజున ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించనున్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు అవసరమైన వారికి నోటీసులు ఇవ్వడం, అభ్యంతరాలు, క్లెయిమ్లు పరిష్కరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల మందికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గత ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించని వారికి, కుటుంబ సభ్యుల పేర్లు, వయసుతో పోల్చితే భారీ తేడాలున్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు వస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన 12 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. హైదరాబాద్ రాయదుర్గంలో ప్రతిపాదించిన పీఎం ఏక్తా మాల్ టెండర్ల ప్రక్రియపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. టెండర్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ పొలిటికల్ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులపై కూడా రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. కేంద్ర నిధులతో రూపుదిద్దుకుంటోన్న ప్రాజెక్టుపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు. పీఎం ఏక్తా మాల్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, ఫైనాన్షియల్ మోడల్, డీపీఆర్ సహా పూర్తి వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని ట్రేడ్ ప్రమోషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ క్యూరు పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూరు పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్ల కోసం ఇవాల్టి వరకు 46,121 మంది దరఖాస్తు చేసినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వరుసగా రెండో శనివారం బోనాల సెలవులు రావడంతో గడువు పెంచాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని మరో 5 రోజులు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దరఖాస్తుల పరిశీలన, లాటరీ ప్రక్రియ మాత్రం ఆలస్యం కాకుండా చూడాలని హౌసింగ్ బోర్డుకు మంత్రి సూచించారు. ఈ నెలాఖరు వరకు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యధికంగా కూకట్పల్లిలో 6,615 దరఖాస్తులు రాగా మహేశ్వరం నియోజకవర్గంలో 734 మాత్రమే వచ్చాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రైతుల కోసం నెలకు సగటున 2,500 ఖర్చు చేస్తే కాంగ్రెస్ సర్కార్ నెలకు 5,250 కోట్ల వ్యయం చేస్తోందన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి రైతు మేళాలో మంత్రి పొన్నంతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా లేకపోయినా అన్నదాతల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అంతకుముందు కమలాపూర్ మండలం గూడూరులో 3 గ్రామాల ఇందిరమ్మ ఇళ్ల సముదాయాలను ప్రారంభించారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం అస్థిరపరిచిందని పొంగులేటి పేర్కొంటుండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రైతన్నల పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అనేక ఒడదడుగులు వచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుని రాజు చేయాలనే తాపత్రయంతో ఆనాటి ప్రభుత్వం నెలకి 2,500 కోట్లు యావరేజ్న ఖర్చు పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నల కోసం యావరేజ్న 5,250 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నల కోసం వివిధ రూపాలలో రైతన్నలకి గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఖర్చు పెట్టడమే కాదు, రైతులకు ఒక పూర్తి భద్రత, భరోసా ఈ ప్రభుత్వంలో కల్పించగలిగాం. తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 14వ తేదీన సమావేశం కానుంది. సచివాలయంలో 14వ తేదీ ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 17 లేదా 18న అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభల్లో పోటీకి కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని కేబినెట్, అసెంబ్లీ తీర్మానం చేయనున్నాయి. కొత్త చేయూత పెన్షన్లతో పాటు పలు సంక్షేమ పథకాలకు అనుమతులు, నిధులపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎంజీబీఎస్ చంద్రాయణగుట్ట మెట్రో కారిడార్ 4 పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో లైన్ పరిధిలో భూసేకరణ నిలిపివేస్తూ గత జనవరిలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ ప్రక్రియ, పునరావాసం, పునర్నిర్మాణం పథకం అమలుకు విధి విధానాలను తుది విచారణలో వివరిస్తామని పేర్కొంది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా కేవలం ఒకవైపే భూమి ఎక్కువగా సేకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్పై విచారించిన సింగిల్ జడ్జి జనవరిలో స్టే ఇవ్వగా ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ వేయగా జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల 2, 3 తరాలుగా వ్యాపారాలు చేస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చదరపు గజం 3 నుంచి 4 లక్షలుంటే 26,81,000 వరకు నిర్ణయించారని తెలిపారు. నోటిఫికేషన్ జారీతో పాటు సమ్మతి అంగీకార ప్రకటన ఇవ్వగా కొందరు అంగీకారం తెలిపారని అడ్వకేట్ జనరల్ తెలిపారన్నారు. పునరావాసం, పునర్నిర్మాణ కింద పరిహారంగా కుటుంబానికి 12 లక్షలు, వ్యాపారాలు, అద్దె తదితరాలకి 6 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుతం పిటిషనర్లు భూసేకరణ ప్రక్రియను సవాల్ చేస్తున్నారని, విస్తృత ప్రజా ప్రయోజనాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఉందన్నారు. మెట్రో రైల్వే లైన్ల అనుసంధాన ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాల్సిన అవసరం ఉందని, అందువల్ల నిలిపివేస్తే ప్రజా ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందన్నారు. గతేడాది జనవరి 1న ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నామని, అధికారులు చట్టబద్దంగా భూసేకరణ ప్రక్రియతో పాటు మెట్రో పనులను కొనసాగించవచ్చని పేర్కొన్నారు.
శంషాబాద్ మండలం బహదూర్గూడలోని వివిధ సర్వే నెంబర్లలో ఉన్న వివాదాస్పద భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా, పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇళ్లను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఆర్ కృష్ణమోహన్ రాజు మరో 84 మంది వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ అధికారులు అమానవీయంగా దాడులు నిర్వహించి ఇళ్లను కూల్చివేసి నిరాశ్రయుల్ని చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పిటిషనర్లతో పాటు పలువురు రైతులను, మహిళలను అక్రమంగా నిర్బంధించారన్నారు. యథాతథాస్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులున్నా కూల్చివేతలు చేపట్టడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. ఆస్తి నష్టాన్ని కలిగించి మానసిక ఆందోళనకు గురి చేసినందుకు 2 కోట్ల పరిహారం ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. లోన్ ఇప్పిస్తామంటూ ఢిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీలోని శివ మార్కెట్లో నడుస్తున్న 3 ఫేక్ కాల్ సెంటర్లపై దాడులు చేసిన పోలీసులు 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలికాలర్లతో పాటు ఓ బ్యాంకు ఖాతాదారుడిని అరెస్టు చేశారు. ఆ కాల్ సెంటర్లకి రాష్ట్రంలోని 22 సైబర్ క్రైమ్ కేసుల లింకులను గుర్తించిన పోలీసులు నిందితుల నుంచి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రోజురోజుకు విస్తరిస్తున్న సైబర్ మోసాలపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తనిఖీ చేసి పలువురు సైబర్ నేరగాళ్లని అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఢిల్లీలోని శివ మార్కెట్లో 3 ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల్ని లక్ష్యంగా చేసుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే 3 నేరగాళ్లు ఆ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలుగు మాట్లాడే మహిళల్ని టెలికాలర్లుగా నియమించుకున్నారు. కోరుట్ల, జగిత్యాల, హైదరాబాద్లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్ నగర్ కు చెందిన పలువురు మహిళల్ని ఆ నెట్వర్క్ లో నియమించుకున్నారని వెల్లడించారు. ఆ మహిళలు తెలుగులో ఫోన్ చేయడంతో బాధితులకు అనుమానం రాకుండా ఫైనాన్స్ ప్రతినిధులమంటూ పరిచయం చేసుకునేవారని పోలీసులు చెప్పారు. భారీ మొత్తంలో లోన్ మంజూరైందని నమ్మించి తొలుత ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీ, డాక్యుమెంటేషన్ ఫీజు, ఇన్సూరెన్స్ పేరిట విడతల వారీగా డబ్బులు వసూలు చేసేవారని చెప్పారు. డబ్బులు చెల్లించిన తర్వాత లోన్ రాకపోగా కొత్త కారణాలు చెప్తూ మరింత నగదును డిమాండ్ చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించారు. చెల్లించిన డబ్బులు తిరిగివ్వాలని బాధితులు డిమాండ్ చేస్తే ఆ ముఠా బెదిరింపులకు దిగేదని పోలీసులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు పెడతామని, పరువు తీస్తామని, వ్యక్తిగత సమాచారం, గుర్తింపు పత్రాలు దుర్వినియోగం చేస్తామని బెదిరించి పలువురు బాధితుల్ని భయపెట్టినట్లు తెలిపారు. ఆ నెట్వర్క్ పై నిఘా పెట్టిన టీజీసీఎస్పీ ఢిల్లీలోని 3 కాల్ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి 21 మంది మహిళా టెలికాలర్లు, ఓ బ్యాంకు ఖాతాదారుని అరెస్టు చేసింది. వారి నుంచి 23 మొబైల్ ఫోన్లు, 2 బ్యాంకు పాస్బుక్లు స్వాధీనం చేసుకుంది. కాల్ సెంటర్ల నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ పరారీలో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 22 సైబర్ క్రైమ్ కేసులతో ఆ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించగా మరిన్ని కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోన్ పేరిట ఫోన్ చేసే వ్యక్తులు తెలుగులో మాట్లాడినా, మహిళలు ఎవరైనా చేస్తే నమ్మకూడదని టీజీసీఎస్బీ సూచించింది. ఫీజు చెల్లించే ముందు సంస్థతో పాటు లోన్ ఆఫర్ నిజమైందో కాదో స్వయంగా నిర్ధారించుకోవాలని సూచించింది. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని టీజీసీఎస్బీ స్పష్టం చేసింది. ప్రజల సూచనలు స్వీకరించి వాటిని సంస్కరణలుగా మార్చే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రిఫార్మ్స్ ఉత్సవ్ నిర్వహించనుంది. రిఫార్మ్స్ ఉత్సవ్పై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల ఉత్సవాల లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలను సోమనాథన్ వివరించారు. తొలి దశలో నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు, అధికారులు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రిఫార్మ్ ఉత్సవ్ నిర్వహిస్తారు. అక్టోబర్లో జన్మంథన్ కార్యక్రమం ద్వారా ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, అవసరాలను సేకరిస్తారు. అనంతరం విమర్శ్, జన్ సమాధాన్ ద్వారా వెంటనే అమలు చేసే సంస్కరణలపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయిలో సంకల్ప సిద్ధి నిర్వహించనున్నట్లు వివరించారు. 3వ దశలో సంస్కరణల అమలు, పర్యవేక్షణ ఉండనుండగా రిఫార్మ్ ఉత్సవ్ అమలుకు ప్రతి రాష్ట్రంలో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ ఉంటుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి నోడల్ అధికారులను నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రిఫార్మ్ ఉత్సవ్ పోర్టల్ ప్రారంభించనుందని సోమనాథన్ వివరించారు. ప్రాంతీయ భాషల్లో ఉంటే ఆ పోర్టల్లో ప్రజల భాగస్వామ్యం, సూచనల సేకరణ, సంస్కరణల పర్యవేక్షణకు అవకాశం కల్పించనున్నట్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ తెలిపారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో 4,21,762 మంది మత్స్యకారులకు గ్రూపు ప్రమాద బీమా పథకం అమలు చేసేందుకు సర్కారు ఆమోదం తెలిపింది. మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ గ్రూపు ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 1,34,00,000 చెల్లిస్తుందని వివరించారు. అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. సర్వాయి పాపన్న కేవలం ఒక యోధుడు మాత్రమే కాదని, అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాన్య ప్రజల గౌరవం కోసం పోరాడిన ప్రజానాయకుడని కొనియాడారు. అప్పటి కాలంలో నెలకొన్న సామాజిక ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటూ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారని అన్నారు. అలాంటి మహనీయుల చరిత్రను వెలుగులోకి తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జయంతి ఉత్సవాలు కేవలం వేడుకలకే పరిమితం కాకూడదని, మహనీయుల ఆశయాలను జీవితంలో ఆచరించడమే వారికి అందించే నిజమైన నివాళి అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణలో బీసీల కులగణన నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బెంగళూరులో జరిగిన ఓబీసీ మహాసభ తీర్మానాల ప్రతులను సైఫాబాద్లోని బీసీ జేఏసీ కార్యాలయంలో విడుదల చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని కోరారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. మండల కమిషన్ సిఫార్సులను అమలు సహా రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం నవంబర్లో 1,00,000 మంది బీసీలతో చలో పార్లమెంటు నిర్వహిస్తామని శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్నామ్స్ గల్ఫ్ బేకరీపై ఉప్పల్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. కాలం చెల్లిన ఉత్పత్తులను వాడి కేకులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కృత్రిమ ఆహార రంగులు, కాలం చెల్లిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. బేకరీ నిర్వాహకులు అబ్దుల్ ముత్తలిబ్, సయ్యద్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలతో ఆహార పదార్థాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో రైస్ మిల్లుల్లో మాయాజాలంపై ప్రభుత్వం తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మిల్లుల నిర్వాహకులపై కొరడా విధిస్తోంది. సత్తుపల్లి సహా పలు మండలాల్లో తనిఖీ చేసిన అధికారులు కోట్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయని విచారణలో తేలడంతో అక్రమార్కులను అదుపులోకి తీసుకుంటున్నారు. తల్లాడకు చెందిన నరసింహరావు అనే యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మిల్లుల్లో చాలా చోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు అక్రమార్కులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తల్లాడ మండలంలోని రైస్ మిల్లర్ ధాన్యం అవకతవకల్లో చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు రావడంతో తనిఖీ చేయగా సుమారు 7.50 కోట్ల విలువైన 2,449.384 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. పెనుబల్లి, నేలకొండపల్లి సహా పలుచోట్ల అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలడంతో అక్కడ నిర్వాహకులపైన చర్యలకు అధికారులు రంగంలోకి దిగారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యానికి బాలిక చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. బోనాల పండుగకు వసతి గృహం నుంచి ఇంటికి వచ్చిన హేమశ్రీ అనే విద్యార్థినికి జలుబు, జ్వరం రావడంతో తల్లిదండ్రులు గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఇంజెక్షన్ వేసిన కొద్దిసేపటికి బాలిక అపస్మారక స్థితికి చేరడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేర్చిన గంటకే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అయితే బోనాల పండుగ చేసుకొచ్చిన కొద్ది జలుబును దగ్గు వస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చెప్తున్నాను. ఆయన స్కాన్లు పెట్టి ఒక ఇండిషన్ వేసి పిల్లకి కొద్దిగా పిడిసలాలుగా వస్తున్నాయి, సగం పిచ్చాలకనే పిల్ల పడిపోయింది. అక్కడే పడిపోయింది. హాస్పిటల్కి పోయి ఆయనే ఆటో పిలిపించింది సారు. అయితే లోనకు పోయినాక 1 గంట తర్వాత పాప చనిపోయిందని చెప్పాను. చనిపోయిండు. సినీ నటుడు మురళీమోహన్ జీవితం ఒక విజయగాథ మాత్రమే కాదు, ఎదగాలనుకునే ప్రతి వ్యక్తికి ఒక పాఠమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన నేపథ్యంలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అభినందనోత్సవం పేరిట మురళీమోహన్ ను సన్మానించారు.
హైటెక్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, నరెడ్కో అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మురళీమోహన్ జీవితం సినిమా నుంచి రాజకీయాలు, వ్యాపారం నుంచి ప్రజాసేవ వరకు ప్రతి అడుగులోనూ కష్టం, క్రమశిక్షణ కనిపిస్తాయని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం, క్రమశిక్షణతో ముందుకు సాగడంతోనే సినిమా రంగం, ఇటు వ్యాపారంలో రాణించగలిగారని మురళీమోహన్ పేర్కొన్నారు. 1995లో ప్రారంభమై నరెడ్కో తెలంగాణ నేడు 350 మందికి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్స్ వేదికగా ఎదగడం సంతోషం. నిర్మాణ రంగం అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేస్తూ మంచి విధి విధానాలు రూపకల్పన భాగ్యస్వామిగా నిలుస్తుంది. ఏ రోజున కూడా నా దగ్గరకు వచ్చిన కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు. వచ్చిన కస్టమర్ మన మీద నమ్మకంతో వచ్చినందుకు వారికి నమ్మకానికి కూడా మించి మనం అద్భుతంగా చేసినప్పుడే మనకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతోటి వ్యాపారం మొదలుపెట్టాం. సక్సెస్ఫుల్గా జరిగింది. వరంగల్లోని గోపాలస్వామి ఆలయానికి సమీపంలోని ఇంట్లోకి ఓ దొంగ చొరబడి చోరీకి యత్నించాడు. నిద్రిస్తున్న మహిళ మెడలో నుండి బంగారు గొలుసును అపహరించేందుకు యత్నించి విఫలమయ్యాడు. మహిళ మెడకు గాయం కావడంతో నిద్ర నుంచి మేలుకొని కేకలు వేయడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దొంగని పట్టుకునేందుకు యత్నించారు. అయితే ఇంట్లో నుంచి దొంగ చాకచక్యంగా తప్పించుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చోరీని పాల్పడిన వాడికి సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. బెంగళూరులోని ఓ 5 స్టార్ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ల ఎన్జీ ఇమ్రాన్ అనే వ్యక్తి తన 2 కుమార్తెలను దారుణంగా హత్య చేసి తర్వాత ఆత్మహత్యకు యత్నించాడు. గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన హోటల్ సిబ్బంది తలుపు తట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానంతో వారు లోపలికి వెళ్లి చూడగా మంచంపై 10, 5 ఏళ్ల వయసున్న 2 బాలికలు విగతజీవులుగా పడి ఉన్నారు. మరుగుదొడ్డిలో రక్తపు మడుగులో గొంతు కోసుకుని పడి ఉన్న ఇమ్రాన్ను భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడిని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. తన భార్యకు వేరొకరితో సంబంధం ఉందన్న అనుమానంతోనే ఇమ్రాన్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాంటి తల్లి పెంపకంలో పిల్లలు పెరగడం ఇష్టం లేక పిల్లలను గొంతు నులిమి చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపారు. నిందితుడి వాంగ్మూలం ఆధారంగా హత్య కేసు నమోదు చేశామని, అసలు కారణం ఇదేనా లేక మరేదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో సంభవించిన భారీ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 111కు చేరింది. 1900 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. భూ ప్రకంపనల ధాటికి వందలాది భవనాలు కుప్పకూలాయి. వాటి శిథిలాల కింద వందలాది మంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొలంబియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.4గా నమోదైంది. రాజధాని బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ జోస్ డెల్ పాల్మార్ అనే ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ ప్రకంపనలతో ప్రజలంతా భయాందోళనలతో పరుగులు పెట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సెకండ్ల వ్యవధిలోనే బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. పెరీరా, క్విబ్డో, కాలి, మానిజాల్స్ నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విపత్తు కారణంగా మనిజాలెస్, క్విబ్డో, కార్టాగో, బ్యూనవెంచురా, పెరీరాలో విమాన సర్వీసుల్ని నిలిపేశారు. పెరీరా విమానాశ్రయంలో పైకప్పు ఊడిపడ్డంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రహదారులపైనే ఉంటున్నారు. భవనాల శిథిలాల్ని తొలగించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత 10 ఏళ్లలో సంభవించిన భూకంపాల్లో ఇదే శక్తివంతమైందని కొలంబియా జియోలాజికల్ సర్వే తెలిపింది.
ప్రకృతి విపత్తు నేపథ్యంలో కొలంబియా నూతన అధ్యక్షుడు అబెర్లార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చెప్పారు. పొరుగు దేశాలైన ఈక్వెడార్, పనామాలోనూ భూకంప ప్రకంపనలు సంభవించాయి. మెక్సికో, బ్రెజిల్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, అమెరికా తదితర దేశాలు కొలంబియాకు సాయం ప్రకటించాయి. వైద్య పరికరాలు, ఔషధాలు, సహాయ సామాగ్రిని పంపిస్తామని తెలిపాయి. సింగపూర్ దేశంలోని సుంగే కేడుట ఏరియాలో తెలంగాణ కల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన సుమారు 800 మంది కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మహిళలు బోనం ఎత్తుకుని అరుసకేసరే శివాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల నడుమ నృత్యాలు చేస్తూ భక్తి శ్రద్దలతో ఆడిపాడారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.